తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శంకర్ వయస్సు 46 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా ఆయన కామర్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇక చెన్నైలో ఓ సినిమా షూటింగ్ సమయంలో స్పృహ తప్పి పడిపోవడంతో శంకర్ ను హాస్పిటల్ కి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. రోబో శంకర్ సినిమాల్లోకి రాకముందు ఓ టీవీ ఛానల్లో మిమిక్రీ కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు. తన స్టాండప్ కామెడీతో బుల్లితెరపై నవ్వులు పూయించిన ఆయన రోబో తరహాలో డాన్స్ చేయడం ద్వారా రోబో శంకర్ గా గుర్తింపు పొందారు. సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత కెరీర్ ప్రారంభంలో పెద్దగా గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రల్లో నటించారు. చెన్నై కాథల్, దీపావళి వంటి సినిమాల్లో స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రల్లో నటించి అలరించారు. నేనేరా మహేష్, విశ్వాసం, పులి, మాయా, త్రిష లేదా నయనతార, సింగం 3, కోబ్రా, అభిమన్యుడు, మారి వంటి డబ్బింగ్ చిత్రాలతో రోబో శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. రోబో శంకర్ మృతికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఎమోషనల్ అవుతున్నారు. కమల్ హాసన్, రాఘవ లారెన్స్, విష్ణు విశాల్, వరలక్ష్మి, శరత్ కుమార్, సిమ్రాన్, డైరెక్టర్ వెంకట్ ప్రభు తదితరులు సంతాపం ప్రకటించారు. కాగా రోబో శంకర్ కు భార్య ప్రియాంక శంకర్, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. రోబో శంకర్ మృతదేహాన్ని చెన్నై వలసరవక్కలోని ఆయన నివాసానికి తరలించారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ కన్నుమూశారు. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శంకర్ వయస్సు 46 సంవత్సరాలు. గత కొన్ని నెలలుగా ఆయన కామర్ల సమస్యతో బాధపడుతున్నారు. చెన్నైలో ఓ సినిమా షూటింగ్ సమయంలో స్పృహ తప్పి పడిపోవడంతో శంకర్ ను హాస్పిటల్ కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆయన రాత్రి తుది శ్వాస విడిచారు. రోబో శంకర్ సినిమాల్లోకి రాకముందు ఓ టీవీ ఛానల్లో మిమిక్రీ కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యారు. తన స్టాండప్ కామెడీతో బుల్లితెరపై నవ్వులు పూయించిన ఆయన రోబో తరహాలో స్టెప్పులు వేయడంతో రోబోగా పేరుగాంచారు.